బుచ్చిరెడ్డిపాటికి, అది మళ్ళా వస్తా. మరి ఓబీసీల పరిస్థితి, ఇక్కడ ఓబీసీలు కూడా ఎక్కువ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది. రిజర్వేషన్లు ఇచ్చాం ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు. ఏమి సాధించారు? రాయలసీమ ప్రాంతం ఏంది, ఏమైందా కర్నూలులో? ఏమి నాకేం కళ్ళకు కనిపించే విధంగా డెవలప్మెంట్ ఎక్కడా కనపడలేదే. ఆ పోతిరెడ్డిపాడులో 10 రూపాయలు సంపాదించుకుని దానికి ఆడ కట్టారే కానీ అడిగేమీ లేదే. బాగుపడ్డ వాళ్ళు ఎవరు? రాయలసీమ ప్రజలు ఎవడు బాగుపడ్డట్లేదు దానివల్ల. వాడెవడో కాంట్రాక్టరు, కమిషన్లు తీసుకున్న ముఖ్యమంత్రులు బాగుపడ్డట్టున్నారు కానీ ఎవరు ఆడ బాగుపడ్డట్టు ఎవడు కనపడటం లేదు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ తీసుకొని వచ్చింది ఈ మధ్య, పనికి మాలిన జడ్జిమెంట్. పిచ్చి ముండా కొడుకులు కూడా రాయిరా విధంగా 7 సభ్యుల ధర్మాసనం ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి, తలతిక్క జడ్జిమెంట్. పిచ్చోడు కూడా రాయరు భారతదేశంలో. మరి నేను ఎన్నో జడ్జిమెంట్లు చదివాను, ఈ జడ్జిమెంట్ మరి అనాలోచితం, పరిస్థితులు అర్థం కాకుండా రాసినటువంటి జడ్జిమెంట్. దీన్ని నేను ఖండిస్తున్నా, జడ్జిమెంట్ని నేను ఖండిస్తున్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఖండిస్తున్నా, తీవ్రంగా ఖండిస్తున్నా. మరి ఆ జడ్జిమెంట్ పేరు పెట్టుకొని మా జిల్లా ఆయన ఈరోజు ముఖ్యమంత్రి, ఈరోజు హైదరాబాద్లో, అమరావతిలో ఉన్నాడో హైదరాబాద్లో ఉన్నాడో ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఆయన ఒక ఏకసభ్య కమిషన్ ఒకటేశాడు. పనికి మాలిన ఒక 87లో ఐఏఎస్ పాస్ అయినటువంటి ఉత్తరప్రదేశ్ అధికారిని వేశాడు. ఆయన పేరు మిశ్రా. ఆయనకు అంటరానితనం అంటే తెలియదు. వాళ్ళ ఇంటికి దళితులను రానివ్వడు. వాళ్ళ ఆఫీసులో దళితులు పోవాలంటే చెప్పులు తీసిపోవాలి. ఇటువంటి ఒక మిశ్రాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో తిప్పుతా ఉన్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. నాకు మిత్రుడు కూడా, 50 సంవత్సరాలుగా బాగా పరిచయస్తుడు. మరి ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నా, నేను యూత్ కాంగ్రెస్ లో ఉండాం 50 సంవత్సరాల క్రితం. మాకు బాగా తెలుసు మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏకసభ్య కమిషన్ వేశాడు. దాన్ని ఖండిస్తున్నా. తప్పు. దళితులను విభజించవద్దు, తప్పు నేను తెలియజేస్తున్నా. మరి సెన్సస్ తీశాడు మా మిత్రుడు కుమారుడు ఆయన రాజ్యంలో. మరి సెన్సస్ తీసేదానికి సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒక్కడికే ఆ హక్కు ఉంది, అధికారం ఉంది. మరి సచివాలయాల్లో మీసాలు రాని పిల్లకాయలు, పెళ్లి కాని పిల్లకాయలు తీసినటువంటి లెక్కలు, అది తప్పు, నేను ఖండిస్తున్నాను. ఇది మీరు చేసే పని కాదు. మరి దాని ఆధారంగా మరి దళిత